ఘన ఘన సుందరా కరుణారస మందిరా, ఘన ఘన సుందరా కరుణారస మందిరా, అది పిలుపో మేలు కొలుపో, నీ పిలుపో మేలు కొలుపో, అది మధుర మధుర మధురమోంకారమో. పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారస మందిరా. ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి, నీ పద పీఠిక తలనిడి, ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి, నీ పద పీఠిక తలనిడి, నిఖిల జగతి నివాళులిడదా, నిఖిల జగతి నివాళులిడదా, వేడదా కొనియాడదా. పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారస మందిరా. గిరులు జరులు విరులు తరులు నిరతము నీ పాద జానమే, నిరతము నీ నామగానమే. గిరులు జరులు విరులు తరులు నిరతము నీ పాద జానమే, నిరతము నీ నామ గానమే. సకల చరాచర లోకేశ్వరేశ్వర, సకల చరాచర లోకేశ్వరేశ్వర శ్రీకర భవహర. పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారస మందిరా, ఘన ఘన సుందరా. పాండురంగ 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 పాండురంగ. చూశావా ఈనాడు మన రంగడు ఎంత ప్రసన్నంగా ఉన్నాడు. ఆయనకి ఎంచదానందుడు మళ్ళాగా చీకా చింత. అదేవిడి జిజియా, ఈ విశ్వ సంసారాన్ని తానే నడిపించాలి,
అందరి గాథలు తానుగా వినాలి, అందరి బాధలు తనవిగా భరించాలి. సరేలేండి, బాధ్యత తల మీద పెట్టుకున్న తర్వాత భరించక తప్పుతుందా? అయినా మీ రంగండి ఏమన్నా అంటే మీరు ఊరుకోరుగా. కాశీ మహాదేవ్, మీ నాన్నగారు మేలుకొలుపుతో ఊరంతా మేలుకుంటే మీరు ఇంకా నిద్రపోతున్నారా? లేవండి లేవండి. అక్క, మందు తాగు. వద్దమ్మా వద్దు, ఈ దిక్కుమాలిన మంది ఇంకా నేను తాగలేదు. వద్దంటే ఎలా? వ్యాధి నయం కావద్దు. ఏం తాగినా ఏ వ్యాధి నయం కాదని నాకు ఏనాడో తెలుసు. మిమ్మల్ని అందరినీ ఇలా బాధ పెట్టకుండా ఆ భగవంతుడు నన్ను తీసుకుపోతే బాగుంది. అక్క, ఏమిటా మాట? జబ్బులు మనుషులకు కాక మానులకు వస్తాయా? అది కాదమ్మా, ఇది కన్న తల్లి కూడా దగ్గరికి రాకూడనే క్షయవ్యాధి. నువ్వేమో ఎంత చెప్పినా వినిపించుకోకుండా నా కోసం రాత్రి బాగుందక్క, బాగుంది. ఇదే వ్యాధి నాకు వస్తే నువ్వు చేయవా? ఈ దురదృష్టం ప్రపంచంలో ఎవ్వరికీ రాకూడదు. పేరుకు వారికి నేను పెద్ద భార్యనైనా ఎందుకు కొరగాకుండా పోయాను. పిల్లా పాపల్ని కని ఇల్లు వాకిలి నిలబెట్టకపోగా కనీసం వారి పాలు సేవ చేసుకునే భాగ్యానికి కూడా నోచుకోలేదు. నీ వంతు సేవ కూడా నేనే చేస్తున్నా కానీ ఇదిగో చూడు, ప్రతిదానికి నువ్వు ఇలా బాధపడ్డావంటే నేను ఊరుకోను. ఇందా తాగు. రా అన్నయ్య, రా. నీకోసం ఎదురు చూస్తున్నాను. కూర్చో. అంతా కులాసగా ఉన్నారమ్మా? ఏమండోయ్, మా రామ అన్నయ్య వచ్చాడండి. ఇదిగోనమ్మా, పెళ్లిలో పసుపు కుంకుమ నిమిత్తం నీకు ఇచ్చిన భూమి అమ్మితే ఈ డబ్బు వచ్చింది. నమస్కారం బావగారు. నమస్కారం బావగారు. ఇదేనా రావడం? అవునండి, ఇదిగో డబ్బు తెచ్చాడు. దీంతో ఏదైనా వ్యాపారం చేయమంటున్నాడు. వ్యాపారం తప్పే ఉంది బావా, ఈ కాలంలో ఏదో ఒక విధంగా 4 డబ్బులు సంపాదించుకోవడమే ముఖ్యం. నేను ఆ పని చేయను, చేయలేను అని మీకు ఎన్నోసార్లు చెప్పాను. నేనే కాదు, నీతి నియమాలున్నవాడు, నిజాయితీగా బ్రతికేవాడు వ్యాపారం చేయలేడు, చేసినా రాణించలేడు. ఇదిగో ఇదే నీతో వచ్చింది. న్యాయం ధర్మం అంటూనే ఉన్న ఆస్తంతా ఊళ్ళో వాళ్ళకి ఊడ్చి పెట్టేశావు. అయిన వాళ్ళకి ఆకులు కాని వాళ్ళకి కంచాలు అని పరాయి వాళ్ళ కోసం పాటుపడ్డమే ఆయనకు తెలుసు. అందుకేగా కష్టంగా ఉందని 4 కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చేసరికల్లా కమతగాడైన సంభాజీకి 2 ఎకరాలు దానం చేశాడు. చేయరు మరి, దున్నేవాడే అనుభవించాలి, కష్టపడేవాడు కంటినీరు పెట్టకూడదు అని ఆయన సిద్ధాంతం. అంతటితో ఆగాడా? పాడుపడ్డ దేవాలయంలో ఆ రంగడు ఎండకు ఎండి వానకు తడిసిపోతున్నాడని మిగిలిన ఆస్తంతా ధార పోసి బాగు చేయించాడు. చివరకు సెంటు భూమి, చేతుల చిల్లి గబానా లేకుండా ఈ ఇల్లు మాత్రం మిగిల్చాడు. గుండెడు పాలిపోతేనే గోరంత వెన్న మిగిలిందని, ఆస్తిపోతేనేమన్నయ్యా బోళ్ళుడంత పుణ్యం, కావలసినంత పేరు వచ్చింది. పుణ్యం కోసం, పేరు ప్రతిష్టల కోసం నేను ఏనాడు ఏ పని చేయలేదు. నలుగురికి మంచి జరిగితే ఒకడు కష్టపడ్డా నష్టపడ్డా తప్పులేదు. నలుగురి కోసం కష్టపడ్డవాళ్ళు మా కోసం కష్టపడలేరా? మేము పరాయి వాళ్ళ పాటి చేయమా? ఏమండి, ఇప్పటికైనా బాధ్యత గుర్తించి మీరు వ్యాపారం చేయకపోతే మనమంతా భిక్షం ఎత్తుకుని బ్రతకాల్సి వస్తుందండి. అవును బాబా, నేను నిన్నేం దేశాన్ని దోపిడీ చేయమంటం లేదయ్యా. ఏదో ఒక వర్తకం చేసి నీ పెళ్ళాం బిడ్డల్ని పోషించుకోమంటున్నావు. సరే, మీ ఇష్టం. అమ్మయ్య అమ్మయ్య, రేపే మంచి రోజు, సరుకు తెప్పిస్తాను.